ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ జేడి బరిలోకి దిగి నేను సృష్టించిన అబద్ధాన్ని దాటుకుని నన్ను చేరుకునే లోపే నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఈ కేసులో వారిని ఇరికించాలి. ఆ తెర వెనక ఉండి ఇదంతా నడిపించిన అసలు సూత్రధారిని నేనేనని ప్రపంచానికి తెలియకూడదు. చెడపగురా చెడేవు అన్న మీనింగ్ తెలుసా బావా నీకు? రై, పిచ్చ కోపంలో ఉన్నాను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. ఆ పిచ్చి తగ్గించుకోమని చెప్తున్నాను, లేదంటే ప్రాణాలు పోతాయి బావా. రై, ఇంకోసారి నా ముందు నోరు విప్పితే నీ ప్రాణాలు తీసేస్తాను. అందరినీ చంపి నువ్వు మాత్రం బతుకుని ఏం చేస్తావు బావా? చిడతలు కొడతావా? ఇలాగే ప్లాన్లు వేస్తూ ఉండు, ఏదో ఒక రోజు ఆ ప్లాన్కి నువ్వే బలైపోతావు. రై, బావా నిన్ను జేడి కేడి మిమ్మల్ని వదలనా? నేను ఇప్పుడే చేస్తాను. యువరాజ్, ఏమైంది నిష్క? ఎందుకు అరుస్తున్నావు? పద. కేదార్, అక్క వచ్చేసావా? వదిన మావయ్య గారు కూడా నువ్వే తప్పు చేయలేదని నమ్ముతున్నారు. నువ్వు కేదార్ని తీసుకుని ఇంటికొస్తానని చెప్పి వెళ్ళినప్పుడే నాకు తెలుసు జగదాత్రి, కేదార్ కష్టాలు తీరిపోతున్నాయని. లోపలికి రండి. ఒక్క నిమిషం మావయ్య గారు, దిష్టి తీసి లోపలికి తీసుకెళ్తాను. అవును కదా, కేదార్ ఇంటికి వచ్చేసాడన్న ఆనందంలో గుర్తే లేదు. నువ్వాగు, నేను తీసుకొచ్చి ఇద్దరికి దిష్టి తీస్తాను. సరే. ఏం జరుగుతోంది వదిన ఇక్కడ? ఆయన ఏమైనా యుద్ధానికి వెళ్లి రాజ్యాన్ని గెలిచొచ్చాడా? వీర తిలకం దిద్ది ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించడానికి? ఆయన బెయిల్ మీద వచ్చినా కూడా ఈ మధ్య ఇంత సంతోషపడే సంబరాలు చేస్తారని అనుకోలేదక్కా. అందుకు ఇప్పుడు ఏం చేయమంటారు కాచి? చెప్పండి. ఏం చేయాలని మమ్మల్ని అడుగుతారేంటి మావయ్య? ఒక హంతకుడితో మీరు కలిసుంటారా? కేదార్ ఏ తప్పు చేయలేదని ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఇప్పుడు చెప్తున్నాను. ఊరికి మళ్ళీ మళ్ళీ కేదార్ని హంతకుడంటే చెల్లివని కూడా చూడు. ఏం చేస్తావే? చెప్పు, ఏం చేస్తావు? చంపేస్తావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.